మనలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయం మీద క్వశ్చన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేంద్ర ప్రభుత్వానికి ఈ భూమి ఇవ్వడం జరిగింది, రైట్? అది రాడర్కి ఇచ్చారో ఈ విషయాలకు ఇచ్చారో పక్కన పెడితే, ఇక్కడ ఉన్నటువంటి జంతువుల సంగతి ఏంటి? అవి వైల్డ్ ఎనిమల్స్ కావచ్చు, లేకపోతే నార్మల్గా ఎండేంజరస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రక్షిత ప్రాణులు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెడితే కనుక వీటిని వేరే ప్లేస్కి ఏమైనా తరలిస్తున్నారంటే అక్కడ ఇంకా పనులు ప్రారంభించలేదు కదా అని అంటారు వాళ్ళు. పదుల సంఖ్యలో చనిపోతున్నాయి. పనులు ఎందుకు ప్రారంభించలే? అఫీషియల్ గా ఎక్కడ కూడా అధికారికంగా ప్రారంభించారు. దీనిలో ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఒప్పందం జరిగింది. మీరు కంపల్సరీ అఫారెస్టేషన్ కొరకు 7,000 చిల్లర కోట్ల రూపాయలు అనేటిది డిపాజిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. అది మరి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ చేసి, ఓకే, అఫారెస్టేషన్ ఎక్కడ చేస్తాము అనేది కూడా నార్మ్స్ ఉంటాయేమో. అఫారెస్టేషన్ చేయండి, డిఫారెస్టేషన్ చేయొద్దని కూడా ఉన్నది దాంట్లో. కరెక్ట్, ఒక ప్లేస్ అంటూ ఉంటుంది కదా అఫారెస్టేషన్ చేయడానికి కూడా. ఏడున్నది? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అది. సో ఇక్కడ 7,000 crores ఏమైనట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖాతాలో పెట్టిన రవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది వివిధ అవసరాలకు వాడుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది అఫారెస్టేషన్ చేయమని, ఈ నామ్స్ ప్రకారం అమౌంట్ అనేది డిపాజిట్ చేసింది. బట్ దే షుడ్ హ్యావ్ టు షో దట్ ప్లేస్, ఇక్కడ మేము అఫారెస్టేషన్ చేస్తాము అని చెప్పేసి అని వీళ్ళకి ఏం లేదు, లెక్కలేదు పత్రం లేదు. ఇప్పుడు ఈ విషయాలన్నీకి సంబంధించి ఫారెస్ట్ మినిస్టర్కే ఉంటాయేమో కదా. ఫారెస్ట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఇప్పుడు ఎండోమెంట్ భూమి, ఫారెస్ట్ భూమి, 2 భూములు ఉన్నాయి. దాంట్లో 44 ఎకరాల ఎండోమెంట్ భూమి, మిగతాది మొత్తం రక్షిత అటవీ భూమి. రక్షిత అటవీ భూమిలో కూడా 1,400 ఎకరాల చిల్లరలో ఇది ఏర్పాటు చేయాలి, ఇది VLF రాడర్ ఏర్పాటు చేయాలి. మిగతా భూమిని అడవిని ముట్టుకోకూడదు. అయితే వీళ్ళు ఎట్లా పడితే అట్లా ఆడ పనులు చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఆ డీటెయిల్స్ ఉన్నాయి, 7,000 కోట్లు వీళ్ళకి ఇచ్చినట్టు ఉన్నాయి. 7,000 కోట్లు ఒకసారి చూపిస్తాను. బట్ రాష్ట్ర ప్రభుత్వం అలా ఎలా ఇచ్చేసిన అంటే వీళ్ళు నామ్స్ ప్రకారం మేము ఈ ప్లేస్లో మళ్ళీ అఫారెస్టేషన్ చేస్తామని చెప్పేసి వీళ్ళు ముందే చెప్పించాలి కదా. ఆ బాధ్యత తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం, తీసుకోలేదు. బట్ మన నిధులు ఎలా తీసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? నిధులు తీసుకుంటారు. ఇప్పుడు ఇది మనకు 44 ఎకరాల జాగా తీసుకున్నది 5.14 crores. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఎప్పుడు 2017లోనే చెల్లించారు. మళ్ళీ అదేవిధంగా ఆల్ ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది యూజర్ ఏజెన్సీ అంటే ఎవరు? నేవీ. యూజర్ ఏజెన్సీ ఏం చేయాలంటే షల్ ట్రాన్స్ఫర్ ది కాస్ట్ ఆఫ్ రైజింగ్ అండ్ మెయింటైనింగ్ ది కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఎట్ ది కరెంట్ వేజ్ రేట్ టు ది స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. రైట్. ఇంకా డిఫారెస్టేషన్ విషయం కూడా పక్కన పెడితే, ఇప్పుడు పర్యావరణ శాఖ అంటే పర్యావరణం గురించి కూడా పక్కన పెడితే, ముఖ్యంగా జంతువుల గురించి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే రీసెంట్ చూసుకున్నట్లయితే గత 10ల సంఖ్యలో దాదాపు ఇప్పటికి 7-8 జింకలు చనిపోవడం జరిగింది. ఇటు చాలా న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి, అటు చాలామంది వీటి మీద చెప్తున్నారు కూడా. బట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. అంటే వార్తా కథనాలు వస్తున్నాయి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రసారమైన చాలా 10ల సంఖ్యలో జింకలు చనిపోయినాయని, మచ్చల జింకలు చనిపోయినాయని. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ విషయాలు ఇట్లాంటి విషయాలను ముందు జాగ్రత్తగా గుర్తించి ఏం చేసిందంటే GOMS నెంబర్ 44 ఇచ్చారు. GOMS నెంబర్ 44లో 9వ అంశం ఏంటంటే ఒక షరతు విధించారు. ఏంటంటే మీరు ఈ లేబర్ ఎవరైతే ఉంటారో లేబర్ను తాత్కాలిక క్యాంపులు కానీ లేకుంటే వాళ్ళకు స్థిర నివాసం కానీ దీంట్లో పెట్టొద్దు అనే విషయాన్ని దానిలో చెప్పడం జరిగింది. దీనికి విరుద్ధంగా వీళ్ళు ఏం చేశారంటే లేబర్ క్యాంపులు ఆడనే పెట్టారు, గుడిసెలు వేసుకొని. వాళ్ళెంబడ కొన్ని కుక్కలు ఉన్నాయి. అదేవిధంగా బయటకెంచి డిఫారెస్టేషన్ అవుతుంటే బయటకెంచి కూడా కుక్కలు వస్తున్నాయి. కుక్కలు వీళ్ళు వేసే ఆహారం కాశపడి లేకుంటే ఆహారం కొరకు ఇటు తిరుక్కుంటా లోపలికి రావడం జరుగుతుంది. అది పెద్ద అడవి కాబట్టి 1 కిలోమీటర్ల మేర వీటికి ఆహారం దొరకదు.
అయితే అవి ఏం చేస్తున్నాయంటే ఈ కుక్కలకు అలవాటు పడి వీళ్ళు ఎంబడ వచ్చిన కుక్కలకు అలవాటు పడి, లేకుంటే అవి ఈడ మనుషులు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆహారం వేస్తారేమో అని చెప్పేసి అవి ఫారెస్ట్ లోపలికి రావడం జరుగుతుంది. ఫారెస్ట్ ఇప్పుడు ఎక్కువ శాతం కొట్టేసింది. అయితే మొన్న ఒక 200-300 ఎకరాలు దగ్ధమైపోయిందని అంటారు. అంటే యాక్సిడెంట్ వల్ల, ఫైర్ యాక్సిడెంట్ వల్ల దగ్ధమైపోయింది అని అంటున్నారు. అయితే అట్లా మొత్తం చెట్లను నాశనం చేసి సమతౌల్యత అనేది దెబ్బతినడంతో ఏమైంది, కుక్కలకి ఇట్లా వచ్చేసినాయి. అయితే దాన్ని నేవీ అధికారులు పట్టించుకుంటలేరు. దీనికి విరుద్ధంగా అప్పట్లో కేసీఆర్ గారు ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఇవన్నిటిని గుర్తించి ఈ పర్యావరణ సమతౌల్యతకు హాని కలగొద్దు అనే విషయాన్ని మన దృష్టిలో పెట్టుకొని ఈ GOMS నంబర్ 44 ఇష్యూ చేసింది. GOMS నంబర్ 44కి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ మచ్చల జింకలు అనేటివి చనిపోతున్నాయి. మన రాష్ట్ర జంతువు అది. మచ్చల జింక అనేది మన రాష్ట్ర జంతువు. మొన్న చూసినాం, మొన్న ఒక వార్తా కథనంలో చూపెట్టిండ్రు ఏంటంటే విజువల్, అది ఆ గుండంలో ఒక జింక, అది మొత్తం దాని మృత శరీరం అనేది తేలుతుంది దాంట్లో. అయితే అదేవిధంగా ఒక జింక భయపడి జాక్కున్నది. అది మొత్తం ఆ గుడికాడ చిన్న గుండం మధ్యలో ఒక చిన్న గుడి ఉంటుంది, రామలింగేశ్వర స్వామి గుడికి, ఆడ భయపడి జాక్కున్నది. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే. అదేవిధంగా ఇంతకుముందు కుక్కలు దాడి చేస్తే మన కంచగచ్చిబౌలిలో కూడా అదే విషయాన్ని గుర్తించడం జరిగింది సుప్రీంకోర్టు. 2 జింకలు చనిపోయినాయి. అదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయం దాని తర్వాత సుమోటోగా కేసు తీసుకొని ఫర్దర్ గా స్టెప్స్ తీసుకుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నంబర్ 3. అదే ఆ రోజు వాస్తవానికి మనం హైకోర్టు ముందట నా వాదనలు నేను ప్రజెంట్ చేస్తున్నా. అదే టైంలో 345కు సుప్రీంకోర్టు వినేసి పూర్తి స్థాయిలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, ఆపడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అసలు పట్టి లేకుండా అయిపోయింది. దీనిలో ఈ జీవోలో ఉన్న షరతులు అమలు పరుస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం, లేకుంటే నేవీ? ఇప్పుడు అది పాలసీ డిసిషన్. రాడార్ కట్టడం అనేది పాలసీ డిసిషన్. అయితే రాడార్ కట్టడంతో జాతికి ఒక మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. రక్షణ శాఖలో ఎన్నో అంటే సాంకేతికంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే విషయాన్ని చెప్తూ సుప్రీంకోర్టుకు కూడా నివేదించింది. అదే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా నివేదించింది. ఇంతకుముందు ప్రజా ప్రయోజన వాద్యాలలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కౌంటర్లు వేసినప్పుడు ఇదే విషయం, ఇది జాతి ప్రయోజనాల కొరకు చేపట్టిన ప్రాజెక్ట్ కాబట్టి దీనిలో ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి, దీన్ని ఎంత త్వరగా మనం చేస్తే అంత మంచిగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పి. అయితే ఈ ప్రాజెక్ట్ మనం ఎవరు కూడా అడ్డుపడతలేరు, ప్రజలు కూడా అడ్డుపడతలేరు. ఒక తీర్మానం చేసిరు, ఇంతకుముందు కూడా ఒక 3-4 తీర్మానాలు చేసిరు. తీర్మానంలో మొదటిగా ఏంటంటే ఈ ప్రాజెక్టుకు రామలింగేశ్వర స్వామి పేరు మీద పెట్టుండ్రి అని చెప్పేసి ఒక తీర్మానం చేసిరు అక్కడ గ్రామ పంచాయతీలు. 217, 218, 219 సర్వే నంబర్లలో ఈ భూమి ఎక్కువ శాతం భూమి దీంట్లో ఉన్నది. అయితే ఈ దేవుని గుడి ఉన్నది కాబట్టి ఈ దేవుని పేరు దానికి పెట్టుండ్రి అని చెప్పేసి పెట్టారు. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఈ GOMS నంబర్ 44లో వలస పక్షుల గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వలస పక్షులకు కూడా మీరు హాని తలపెట్టవద్దు. అదేవిధంగా ఈ వంట చెరుకు అంటే వాళ్ళు మైగ్రేటరీ లేబర్ వస్తారు కాబట్టి ఆడికి దీనిలో చెట్లు కొట్టొద్దు. ఎంత తక్కువైతే అంత తక్కువ పర్యావరణానికి హాని అనేది మీరు నివారించండి. ఎంత తక్కువైతే అంత తక్కువ, హౌ మచ్ ఎవర్ లో యూ కెన్ అవాయిడ్ ది డ్యామేజ్ మీరు చేయండి. ఆ డ్యామేజ్ అనేది అవాయిడ్ చేయండి, కంటైన్ చేయండి అని చెప్పేసి ఈ జియో మనం గతంలో ఉన్న ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో ఉన్న నియమాలను లేకుంటే దీనిలో ఉన్న షరతులను పూర్తి స్థాయిలో అమలు పరచాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ కానీ అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్స్ కానీ చొరవ చూపాలి. ఇప్పుడు రామలింగేశ్వర స్వామి గుడి విషయంలో అది అత్యంత పురాతనమైన ఆలయం. ఆ విషయంలో ఏంటంటే నేవీ వారు కూడా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే మేము ఆ గుడిని తీసుకుపోయి వేరే జాగాలో పెట్టలేం కాబట్టి అడవి మధ్యలో మేము తీసుకునే జాగా మధ్యలో ఉన్నది కాబట్టి దీనిలో 3 అంశాలు. ఒకటి గుడులు, 2 గుడులు ఉన్నాయి దీనిలో. ఒకటి రామలింగేశ్వర స్వామి గుడి, అదేవిధంగా అప్పట్లో గుర్తించిన హనుమాన్ టెంపుల్. ఈ 2 గుళ్ళకు అనుబంధంగా
కొంచెం జాగా ఉన్నది. అయితే ఆ జాగాకు సంబంధించి కాంపెన్సేషన్ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అప్పట్లో. అయితే ఈ 2 గుడులు కూడా పర్యావరణానికి ముడిపడి ఉన్నాయి. రామలింగేశ్వర స్వామి గుడి గుండంలో నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి, ఎటు పోతున్నాయి, మొత్తం సంవత్సరం మొత్తం పచ్చగా ఉంటుంది, అది మొత్తం పూర్తిగా నీళ్ళతో ఉంటుంది అది. అయితే అది అంతుపట్టని రహస్యం. అసొంటివి వాటిని మనము కాపాడాలి. అది జాతీయ ఆస్తి అది. అయితే దాన్ని కాపాడాలి. అది అంటే భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉండొచ్చు, అదేవిధంగా కొంచెం శాస్త్రీయతతో ముడిపడి ఉండొచ్చు, అదేవిధంగా మీరు చెప్పేది మూసీ నదికి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ అదే కదా మీరు చెప్పేది? మూసీ నది అనంతగిరి కొండల నుండి పుడుతుంది. ఇది రామలింగేశ్వర స్వామి గుడిలో ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో నుంచి నంది లోపల నుంచి వాటర్ వస్తాయి, అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అని విన్నాను నేను. లేదు, అనంతగిరి నుండి స్టార్ట్ అవుతుంది. అనంతగిరి అవతల, ఈ గుడి అవతల అనంతగిరి నుండి మొదలవుతుంది. అయితే ఈ అప్పట్లో ఉన్న ఏమంటారు ఇంజనీరింగ్ వ్యవస్థ, అది మనకు అర్థం కావాలంటే ఇంకొన్ని వందల సంవత్సరాలు పడుతుండొచ్చు. అయితే ఇట్లాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా ఆడ ఉన్న వన్యప్రాణులు, రెండవ అంశం ఏంటంటే వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకుండా ప్రాజెక్టు చేస్తే అది మంచిదని నా భావన. అయితే దీంట్లో ఏంటంటే నేవీ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో సమన్వయ లోపం, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా, ఈ జీవోని అమలు పరచడం చిత్తశుద్ధి లేకుండా ఎట్లా పడితే అట్లా గుడ్డెద్దు సేన్ల పడ్డట్టు వాళ్ళను పనులు చేసుకోనికి అనుమతులు ఇచ్చి వీళ్ళు చూడకపోవడము. అదేవిధంగా ఈ జీవో అమలు అవుతుందా లేదా అనే విషయాన్ని అంటే గట్టిగా అమలు పరచాలి కదా. దీనిలో పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, అదేవిధంగా వన్యప్రాణులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మచ్చల జింకలు చనిపోతున్నాయి, అవి కుక్కల దాడిలో చనిపోతున్నాయి. ఇప్పుడు దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ లోకల్స్ గ్రామస్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఆడ ఇట్లా మచ్చల జింకలు చనిపోతున్నాయి, అదేవిధంగా కుక్కల దాడిలో ఇప్పటిదాకా 10ల సంఖ్యలో చనిపోతున్నాయి అనే విషయాన్ని చెప్తూ వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకపోయి ఆ చచ్చిపోయిన జింకను తీసుకుపోయి ఆ వీడియోలో కూడా వచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వెహికల్. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలు పట్టి లేకుండా ఈ విషయంలో జిఓఎంఎస్ నెంబర్ 44 అనేది పూర్తి స్థాయిలో అమలు పరిస్తే తప్ప ఈ విధ్వంసం అనేది ఆగదు. ఇది పర్యావరణ విధ్వంసం. గతంలో 400 ఎకరాలలో ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ విధ్వంసాన్ని మనం తాత్కాలికంగా ఆపగలిగినాం. అయితే అప్పట్లో వాళ్ళు కామెంట్ కూడా చేయడం జరిగింది. ఆ స్థాయిలో ఉన్న మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఏం కామెంట్ చేశారంటే ఇవన్నీ ఏఐ ద్వారా, సాంకేతికత ద్వారా పుట్టించిన వీడియోలు, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వీళ్ళన్నీ ఇట్లా వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు అనే విషయాన్ని. ఇప్పుడు నిన్న మొన్న తీసుకున్న వీడియోస్, దామగుండంలో తీసుకున్న వీడియోస్ నాకు వచ్చినాయి, సామాజిక మాధ్యమాలలో వచ్చినాయి, ప్రసార మాధ్యమాలలో వచ్చినాయి, అదేవిధంగా పత్రికలలో ఫోటోలు కూడా వచ్చినాయి. అయితే దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తులు ఒక పాపం ఒక జిమ్కి అయితే ఆ చిన్న కోనేరులా ఒక చిన్న గుడి లెక్క ఉంటుంది, ఆడికి పోయి కూర్చుంది పాపం. ఒకటైతే దాని మృతదేహం అనేది ఆ గుండంలో తేలుతుంది. ఎంత దారుణం అది. కుక్కల దాడిలో చనిపోతున్నాయి. అదే కుక్కలను అటవీ జంతువులకు హాని తలపెట్టే విధంగా కుక్కలను దాంట్లోకి ఓనిచ్చుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఆ విషయాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తించకపోవడం, అదేవిధంగా ప్రభుత్వం గుర్తించకపోవడం అనేది రెండవ తప్పు. ఈ జీవోలో క్లియర్గా చెప్పడం జరిగింది. 9వ అంశం, ఈ జీవోల 9వ అంశము ఒక షరతు విధించడం జరిగింది. ఏంటంటే ఈ దీంట్లో పనిచేసేటోళ్లకు దానిలో తాత్కాలిక నివాసాలు కానీ స్థిర నివాసాలు కానీ దానిలో ఏర్పాటు చేసుకోవద్దనే విషయాన్ని దానిలో చెప్పడం జరిగింది. మీరు తాత్కాలిక నివాసం వీళ్ళు వచ్చి ఆడ గుడిసెలు వేసుకొని లేకుంటే వాళ్ళకు ఒక షెడ్లు కట్టించి ఆడనే ఉండటం, ఆడనే సంసారం చేయడం, అదేవిధంగా వాళ్ళు ఎంబడ కొన్ని కుక్కలు వేరే జంతువులు రావడం, వీటిని చూసి ఇప్పుడు ఇవి జంతువులు ఏంటంటే ఫారెస్ట్లో ఉండే జంతువులు ఏంది మనుషులను చూసి కానీ వేరే బయటికి వెళ్ళి వచ్చిన జంతువులను కానీ చూసి కానీ బెదురుతాయి.
అప్పట్లో కొంతమంది వెటర్నరీ డాక్టర్స్ మన గచ్చిబౌలి విషయంలో ఏం చెప్పారంటే వీటికి చూసి వేరే జంతువులను చూసి ఇవి మొత్తం ఫారెస్ట్లో ఉంటాయి కాబట్టి డిఫారెస్టేషన్ చేసినప్పుడు వేరే జంతువులు బయటకించి వేరే జంతువులు వస్తే ఇవి భయపడి లేకుంటే మనుషులను చూసి భయపడి వీటికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పింది. అయితే ఈ విషయంలో అయితే కుక్కలు అటాక్ చేసి చంపినాయి మొత్తం. ఇంకొక జింకని అయితే ఇప్పటిదాకా ఒక 6-7 జింకలు చనిపోయినాయంట. అయితే ఒక జింకకి అయితే పాపం మొత్తం గొంతు కొరికేసినాయి, అది మొత్తం రక్తం మారుతుంది. దాన్ని తీసుకుపోతుండ్రు, మొత్తం దాన్ని మొత్తం కట్టేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుపోతారు. మినిమం ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ లేదు. అంటే ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదో మనం ఆలోచించవచ్చు. ప్రాజెక్టుకు తెలంగాణ సమాజం వ్యతిరేకంగా లేదు. అదేవిధంగా అప్పట్లో ఆడ ఉన్న దగ్గరలో ఉన్న విలేజెస్ పూడూరులో ప్రాథమికంగా పూడూరులోనే ఎక్కువ జాగా పోయింది. అయితే పూడూరు పక్కకున్న విలేజెస్ కూడా ఏం చేసిరంటే ఒక తీర్మానం చేసింది, గ్రామ పంచాయతీలన్నీ కలిసి ఒక తీర్మానం చేసినాయి. ఏంటంటే రామలింగేశ్వర స్వామి పేరు పెట్టుండ్రు ఈ ప్రాజెక్ట్కి. అదేవిధంగా వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడండి. దీనిలో అది మచ్చల జింకలు ఉన్నాయి. అదేవిధంగా ఈ హెయిర్స్ అంటే మన కుందేళ్ళు ఉంటాయి కదా, కుందేళ్ళు ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి, మళ్ళా ఏదులు ఉన్నాయి, మన ఇవి ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. ఇటువంటి వన్యప్రాణులు అన్నాడు ఉన్నాయని అప్పట్లోనే గుర్తించారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం నా బాధ్యత కాదు, నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన అఫారెస్టేషన్ చేసిన, నేను జియోకి విరుద్ధంగా ప్రవర్తిస్తా, నేను కోర్టులో ఒక మాట చెప్తా. ఈడొక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టులో ఒక మాట చెప్తుంది, ఆడ జరిగేది దానికి వ్యతిరేకంగా ఉన్నది. పూర్తి స్థాయిలో ఈ జియోని అమలు పరిస్తే తప్ప ఈ విధ్వంసం అనేది ఆగదు. మీరు చేయకుండ్రి, పని చేయకుండ్రి, మీరు ఈ విధ్వంసం ఆపుండ్రి, లేకుంటే పని చేయకుండ్రి. ఈ రాడారు ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు, ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇంకా చాలా టైం పడుతుంది. రాడార్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అంతలోపట మీరు పూర్తి స్థాయిలో ప్రకృతిని విధ్వంసం చేస్తాము, వన్యప్రాణులను చంపేస్తాము, అదేవిధంగా మేము ఎట్లా పడితే అట్లా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాము, మేము ఎటువంటి అనుమతులు తీసుకోము, మాకు ఇష్టం ఉన్నట్టు మేము చేస్తామంటే సమాజం మాత్రం ఊరుకో. అదేవిధంగా మేము సుప్రీంకోర్టు వరకు కూడా దీన్ని తీసుకుపోతాం, ఈ ఇష్యూని తీసుకుపోతాం. ఏ విధంగానైతే కంచె గచ్చిబౌలి విషయంలో మేము తీసుకుపోయినాము, ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీ జియోని ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము చూస్తాం.